బాలుని అపార్థం చేసుకొని పుట్టింటికి వెళ్లిపోయిన మీనా. అసలు బాలు మీనా ఇద్దరు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం ఏంటి? మీనా పుట్టింటికి వెళ్లిపోవడం ఏంటి? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి సుమతి అయితే తను అరుణ్ని ప్రేమిస్తున్నానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తుంది మీనాకి. అరుణ్ ఫోటోని చూసిన మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు షాక్ అయిపోతూ మీనా ఇతనా అని అంటూ ఉంటుంది. అవును, ఇతని అక్క అని అనంగానే చాలా మంచివాడు, వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు పార్వతి ఇదేమో ఇలా మాట్లాడుతుంది. ఆ అబ్బాయి మంచివాడేనంటావా అని అడుగుతూ ఉంటే, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి చూసొద్దామమ్మా అని మీనా పార్వతి ఇద్దరు కూడా అరుణ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. అప్పుడు అరుణ్ వాళ్ళ అమ్మకి అన్ని పనులు చేసి పెడతాడు. చాలా మంచివాళ్లా కనిపిస్తాడు మీనాకి. అరుణ్ వెళ్లిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి పార్వతి అలాగే మీనా ఇద్దరు కూడా సుమతి అరుణ్ పెళ్లి గురించి మాట్లాడతారు. నేను కూడా సుమతి మా ఇంటి కోడలైతే బాగున్నని అనుకున్నానమ్మా, అలాగే జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. సుమతి లాంటి అమ్మాయి గుణవంతురాలు మా ఇంటికి కోడలుగా అవుతుందంటే మాకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. మా అబ్బాయి కూడా సుమతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. సుమతి కూడా మా అబ్బాయిని ఇష్టపడుతుందని మీ ద్వారా తెలుసుకున్నాము. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాము అని అంటూ ఉంటే సరే అని ఒప్పుకుంటారు. అలా ఒప్పుకున్న తరువాత అప్పుడే పార్వతితో మీనా అరుణ్కి అలాగే బాలుకి జరిగిన విషయం గొడవంతా కూడా చెప్పేస్తుంది. అలా చెప్పేసిన తరువాత అప్పుడు పార్వతి ఇలా అంటుంది, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా. అల్లుడి గారికి చాలా కోపం ఎక్కువ. బయట వాళ్లతో ఎక్కువగా గొడవలు పడుతూ ఉండేవాళ్ళు మీ పెళ్ళైన కొత్తలో కూడా. కానీ ఇంట్లో వాళ్లతో ఎంతో ప్రేమగా నడుచుకునేవాళ్ళు. అంటే వాళ్ళకి కోపం ఎక్కువ. ఆ కోపం ఎక్కువ మీద అలాగా ఎదుటి వాళ్లతో గొడవ పెట్టుకునేవాళ్ళు. కాబట్టి కొంచెం అర్థం చేసుకోమ్మా. అల్లుడి గారి తీరే ఈ అబ్బాయి అరుణ్లో కూడా ఉందేమో. వాళ్ళమ్మని చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్తూ ఉంటే, నువ్వు చెప్పింది కూడా కరెక్టేనమ్మా, నేను ఆయనకి అర్థమయ్యేలా చెప్తాను అని మీనా అయితే ఇంటికి వెళ్ళాక బాలుకి జరిగిందంతా కూడా చెప్తుంది. అసలు అరుణ్కి సుమతికి పెళ్ళంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా? వాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలీదా అని అంటూ ఉంటే, అలా అయితే మీరు పెళ్లికి ముందు రౌడీయే కదా, అంతే కోపం వచ్చి గొడవలు పెట్టుకునేవాళ్ళు కదా, ఇప్పుడు మారలేదా? అలాగే అని అంటూ ఉంటుంది మీనా. అంటే నేను వాడు ఒకటేనంటావా? అసలు నీకు బుద్ధుందా? ఒకవేళ సుమతిని అతనికిచ్చి పెళ్లి చేసేటట్టయితే నువ్వు అసలు నాతో మాట్లాడొద్దు. అంటే మీ వాళ్ళ తరపునే మాట్లాడుతూ నన్ను అర్థం చేసుకోవా అని అంటూ ఉంటే, ఏంటి మీరు అలా మాట్లాడతారు? నేనేదో పెద్ద ఘోరం చేస్తున్నట్టు. అయినా సుమతికి మంచి సంబంధం అది అని అంటూ ఉంటే, వెళ్ళు అక్కడే ఉండి నీ చెల్లి పెళ్లి చేసుకో. ఇక్కడ నా దగ్గర ఎందుకున్నావు? నేను రౌడీని కదా, పో నీ పుట్టింటికి అని అంటాడు బాలు. దాంతో మీనా పోతే నా వెనకాలే వస్తారు కదా అని అంటూ ఉంటుంది మీనా. నేనేమీ రాను, నేను రౌడీని కదా, బయట నలుగురితో గొడవలు పెట్టుకుంటూ ఉంటాను. నీతో నాకు అవసరం లేదు, అలాగే నువ్వు నాకు అవసరం లేదు, నేను నీకు అవసరం లేదు అని బాలు అనేసరికి అప్పుడే మీనా పౌరుషంగా పుట్టింటికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత, వద్దక్క, నా పెళ్లి వల్ల మీ ఇద్దరు విడిపోతారు, గొడవలైతే నాకు ఈ పెళ్ళొద్దు అని సుమతి అంటూ ఉంటే, అదే ఉండదు సుమతి, మళ్ళీ ఆయనే తిరిగి వస్తాడు అని మీనా అయితే చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీనా బాలు మధ్య సుమతి పెళ్లి కారణంగా అపార్థాలు తలెత్తిపోతున్నాయి. మరి మీనా కోసం బాలు వస్తాడా, లేకపోతే మళ్ళీ మీనానే బాలు దగ్గరికి వెళ్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం.